హలో! అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ ఫిబ్రవరి 22, 2026. న్యూయార్క్ సిటీలో ఇవాళ మధ్యాహ్నం నుంచి, సాయంత్రం నుంచి ఎక్కువ స్నో వస్తదని చెప్తున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్‌లోను. మాకు కూడా కొంచెం చలిగానే ఉంది ఇక్కడ. కొంచెం న్యూయార్క్ సిటీకి దూరంగా ఉంటాం. కానీ చలిగా ఉందనమాట. సో, ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఆహ్, చాలా మీరు చివరిదాకా చూడండి. చూసి మీ కామెంట్‌లో మీరేమనుకుంటున్నారో అది కూడా చెప్పండి. సో, ఇక్కడ నిజంగా జరిగిందనమాట. ఆహ్, ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో చిన్న బారసాల లాంటిది చేశారు. వెళ్ళాను. అక్కడకి వాళ్ళు కొంచెం క్రిస్టియన్స్ అనమాట. సో, అందుకని చెప్పి క్రిస్టియన్ పాస్టర్ అది వచ్చారనమాట అక్కడికి. ఈ అమెరికన్ అతను. ఆయన పాప గురించి చెప్తూను నేనొక కథ చెప్తాను ఇవి వినండి అని చెప్పారనమాట. ఇది తల్లిదండ్రులకి ఉపయోగపడుతుందని. ఆయన ఏం చెప్పారంటే, అనగనగా ఒక ఊళ్ళో ఒక తండ్రి, ఒక భార్య, ఒక చిన్న పాప ఉన్నారన్నమాట. ఇంకో రెండో పాప కూడా ఉన్నట్టుంది. వాళ్ళేమో చాలా పూర్ అనమాట. అంటే పూర్వకాలంలో చాలా పావర్టీ ఉండేది. చాలా పావర్టీగా ఉన్నప్పుడు ఆయనేమో ఆకలికి వింటర్‌లో ఆకలికి తట్టుకోలేక కొన్ని దుంపలు అవిను పక్క పొలాల్లో అవి ఉంటాయన్నమాట. అంటే కొంతవరకు హార్వెస్ట్ చేసుంటారు. కొంతవరకు చేసుండరు. సో, ఆ పొలాల్లోకెళ్ళి తెచ్చుకోవాలని పాపని 10 ఏళ్ళ, 8 ఏళ్ళ, 6 ఏళ్ళ పాపని తీసుకునెళ్ళి నేను ఆ పొలంలో కొంచెం పొటాటోస్ అవి తీసుకొస్తానమ్మాయి. నువ్వేమో అక్కడ నుంచుని చెప్పు. ఎవరన్నా వస్తే మాత్రం నాకు కొంచెం అలర్ట్ చెయ్యి. చెప్తే గనక నేను సంచి తీసుకొని వచ్చేస్తాను. ఎవరన్నా వస్తుంటే గాని ఎవరన్నా మనల్ని చూస్తుంటే నువ్వు చెప్పాలి అన్నారు. సరే డాడీ అంది. సరే పాప, ఓకే, ఐల్ డూ ఇట్ అంది. అంటే ఆయనెళ్ళి పొటాటోస్ అవి తీసుకుంటున్నారన్నమాట. బ్యాగ్‌లో వేసుకుంటున్నారు. పాప, పాప, డాడీ అప్పట్లో పాప, 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 దేర్ ఆర్ సంబడీ ఈస్ వాచింగ్ యూ. అంటే ఎవరు లేరు అక్కడ. ఎందుకలా తప్పు చెప్తావు? అలాగా చెప్పకూడదు. నువ్వు అలా అరవకు అని చెప్పేసి పొటాటోస్ తీసుకుంటాడు. పక్కన ఇంకో దాంట్లో ఇంకేవో బీన్సో ఇంకేవో ఉంటాయన్నమాట, సమ్ అదర్ దుంపలు. సో, ఆ పక్క పొలానికెళ్ళి అక్కడ ఇంకో 2 తీసుకోవడానికి మళ్ళీ అమ్మాయిని నిలబెట్టి, "నువ్వు ఎవరన్నా వస్తే నాకు చెప్పు. తప్పకుండా చెప్పాలి" అని చెప్తాడు. "అలాగే డాడీ" అంటది. ఆయనెళ్ళి స్వీట్ పొటాటోస్ ఏవో లేకపోతే గుమ్మడికాయ ఏదో ఒకటి తీసుకుంటుంటే, "పాప, పాప, సంబడీ ఈస్ లుకింగ్ అట్ యూ." లైక్, "ఎవ్వరమ్మా? ఎవరు లేరిక్కడ. ఎందుకలా చెప్తావు? సరేలే" అని చెప్పేసి ఇంకోసారి ఇంకో పక్క దానికెళ్తాడు. మళ్ళీ అదే అంటది అమ్మాయి. "పాప, పాప, సంబడీ ఈస్ లుకింగ్. హూ ఈస్ లుకింగ్ అట్ మీ? నోబడీ ఈస్ లుకింగ్ అట్ మీ. నోబడీ, ఎవరు నన్ను చూడట్లేదు, మనల్ని చూడట్లేదు" అంటే, "పాప, ఐ యామ్ వాచింగ్ యూ. నేను చూస్తున్నాను కదా. ఐఎమ్ సీయింగ్ యూ. నేను చూస్తున్నాను నిన్ను" అంటది. అప్పుడు అతనికి అర్థమవుతుంది. ఆయన ఏమన్నారంటే, "ఓ తల్లి, తండ్రి, మీరు ఈ పాపని పెంచాలి. బాబుని గాని, పాపని గాని పెంచాలి. పెంచేటప్పుడు మీరెవరూ చూడట్లేదు అని అనుకోకండి. మీ అమ్మాయి, మీ బాబు, మీ పాప పూర్తిగా మీరు చేసే పనులన్నీ అబ్జర్వ్ చేస్తారు. అందుకని మీ బిహేవియర్ బాగుండాలి. సో, ఈ కథ మూలంగా మీకేమన్నా మంచిది జరిగితే మంచిది. మీరు మాత్రం ఎవ్వరూ చూడట్లేదు, దేవుడు చూస్తాడని కూడా అనుకోవద్దు. మీ పాపే మిమ్మల్ని చూస్తది. మీ బిహేవియర్‌ని అబ్జర్వ్ చేస్తది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ చైల్డ్" అది ఇది అని చెప్పేసి, "గాడ్ బ్లెస్ యూ, జీసస్ బ్లెస్ యూ" అని చెప్పేసి వెళ్ళాడాయన. తర్వాత ఎప్పుడో ఇంకోసారి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగా అంటే, ఇల్లది కొంచెం శుభ్రం అది అంటే, నేను చెప్పాను, "అమ్మాయి, నీకు అప్పుడు పాపను చిన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆ పాస్టర్ ఏం చెప్పాడో గుర్తుందా తల్లి? మీ పిల్లలు మిమ్మల్ని వాచ్ చేస్తారని చెప్పారు కదా! మరి మీ అమ్మాయి చేత మాట పడకు. నాకు తెలిసి నేను మా బాబు చిన్నప్పుడు 6th గ్రేడ్ అలా ఉన్నప్పుడు ఒక పిల్లోడు వచ్చేవాడు మా ఇంటికి. ఆ ఇండియన్ అబ్బాయేను.
వాళ్ళమ్మ ఇల్లు శుభ్రంగా ఉంచదని ఎంత చిరాకు పడేవాడో. మా ఇల్లు చాలా క్లీన్‌గా అంటే టైడీగా మరీ చాలా కాదు, క్లీన్‌గా ఇల్లు క్లీన్‌గా ఉంటదనమాట. ఆళ్ళమ్మ అసలు మరి ఆవిడకి కొంచెం మెంటల్ ఇల్‌నెస్ అది ఉందో తెలీదు. మొత్తానికి ఇల్లంతా చెత్తగా ఉంటదనమాట. ఆ పిల్లాడేమో ఆంటీ మీ ఇంట్లో ఎంత బావుంటదో నాకు ఎంత క్లీన్‌గా ఉంచుతారు. మా అమ్మకి నేను చెప్పినా ఎక్కదు. ఆ ఫ్రిడ్జ్ అంతా చెత్త, ఇల్లంతా చెత్త అని ఒకటే బాధపడేవాడు. మనం ఏం చేయలేము. ఆ పిల్లాడు తర్వాత కొంచెం పెద్దయ్యాక 10థ్ గ్రేడ్‌కి అది వచ్చాక వాడి రూము చాలా క్లీన్‌గా పెట్టుకునేవాడు. వాడంతట వాడే. మిగిలినంతా ఇల్లు ఒకలా ఉండేదనమాట. సో, మీ మీ అమ్మాయి చేత మాట పడకు. నీకు పాస్టర్ ఇంటికొచ్చి చెప్పెళ్ళాడు. మీరు చేసే పనులు, చేయని పనులు గూడా మీ పిల్ల వాచ్ చేస్తూ ఉంటుంది. సో, ఇల్లు క్లీన్‌గా ఉంచుకుంటావో, అలాగే ఉంచుకుంటావో, లేతే కారు మనకి దేవుడిచ్చిన కారు గానీ, అంత చెత్తగా కుకీలు పడిపోయి, టైం లేదు అంటూ కూర్చోకండి. కానీ నీకు గుర్తు చేస్తున్నాను పాస్టర్ ఏం చెప్పాడో, మీ పిల్ల మిమ్మల్ని వాచ్ చేస్తుంది. తర్వాతేమో ఆళ్ళే మాటలంటారు. అమ్మ నువ్వు ఇలా చేసావు మా చిన్నప్పుడు అని. మనం ఈ ఒకవేళ ఇల్లు క్లీన్ చేసినా, ఇంకోటి చేసినా ఇంకో మాట ఏదో అంటారు. పిల్లలు అనేవాళ్ళు ఏదో ఒకటి పట్టుకుంటారు. దీనితోటి ఆగదు. కానీ ఈ మాట రానివ్వకు. కొంచెం శ్రద్ధ చేసి ఇల్లు టైడీగా పెట్టుకో అని చెప్పానమాట. నేను చెప్పింది తప్పంటారా? నేను కరెక్టే చెప్పానా? మీరు మీ ఉద్దేశాలు నాకు కామెంట్‌లో పెడితే నేను చాలా సంతోషిస్తాను. సో, మనం చేసేవన్నీ అంటే అప్పట్లో ఆ స్టోరీలో ఏదో దొంగతనం అది కాదు. ఇంట్లో చేసే పనులు కూడా వాల్మార్ట్ నుంచి ఇవి తీసుకొచ్చి అవి వాడేసి రిటర్న్ చేయటాలు, ఇలాంటి పనులు చేస్తున్నారు మనోళ్ళు. అలాంటివి చేసినప్పుడు మన పిల్లలు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు మా అమ్మ, నాన్న ఏం చేస్తున్నారన్న విషయం. ఇలాగా వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాడేసి మళ్ళీ రిటర్న్ చేయటం లాంటివి చేయకండి. చెయ్యండి కానీ మీ పిల్లలు చూస్తున్నారు. అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ భావం మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్లో కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. నేను బాగానే ఉంటాను. ఈ స్నో వచ్చినా కూడా నాకు ఇష్టమే. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బాయ్.